ప్రైజ్ దల్లాడండి. అందరికి వందనాలు. మనం ఈరోజు మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం ధ్యానించుకుందాము. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విని ఉన్నారు కదా. నరహత్య చేయకూడదు అని చెప్పడం జరుగుతుంది కొండ మీద ప్రసంగంలో. మరి నరహత్య చేయకూడదు అంటే ఏమిటంటే, ఒక వ్యక్తిని మనము కఠినంగా మరి ఒక ఉద్దేశపూర్వకంగా చంపుతూనే నరహత్య అని బైబిల్ చెప్పడం లేదు. నరహత్య అని అంటే లోతైన అర్థము మరి విస్తారమైన మీనింగ్ ఏమిటంటే, ఒక వ్యక్తిని మనం మాటలతో మరి కఠినంగా మాట్లాడితే ఏమవుతుందంటే ఆ నరహత్య కింద అనేది జరుగుతుంది. అంటే మరి మన జీవితంలో చూసుకున్నట్లయితే ఒక విషయంలో మనము ఇతరులకు మేలుకరమైన సలహా ఇచ్చినప్పుడు మరి ఏమవుతుందంటే, సలహా ఇచ్చినప్పుడు వాళ్ళకి మేలు జరిగితే ఏం కాదు, మేలు జరగకపోతే నీ వల్లనే కదా ఇది జరిగిందంటారు. అంటే అక్కడ మాటలతో కఠినంగా మాట్లాడితే ఏమవుతుంది, నరహత్య అనేది జరగడం. అంటే ఒక వ్యక్తిని కఠినంగా మాటలతో ఇబ్బంది పెడితే అది నరహత్య కింద వస్తుంది. అంటే దేవుడు అంటున్నాడు, నీ సోదరుని మీద నువ్వు కోపపడొద్దు, నీ సోదరుని నువ్వు వ్యర్థుడా అంటే అది నరకాగ్నికి లోనవుతావు, ద్రోహి అన్నా కూడా నరకాగ్నికి లోనవుతావు, వ్యర్థుడా అంటే మహాసభకు అప్పగించబడతావు. అంటే నీ సోదరుని నువ్వు కోపపడకూడదని దేవుడు మరి వాక్యము చెప్తుంది. సోదరుడు అంటే మరి మన పొరుగువారు కానీ మరి మంచి సమరయుడిని మనం చూసుకుంటే, తను దారిలో వెళ్తా అంటే ఒక వ్యక్తి పడి ఉంటే ఆ వ్యక్తిని తీసుకొని ఏం చేస్తాడు, ఆ పూటకుల స్త్రీ దగ్గర ఉంచి తనకి సపర్యలు చేయడానికి కొంచెం ధనమిచ్చి తర్వాతకి ఆ స్త్రీని మరి కాపాడడానికి ప్రయత్నిస్తాడు. మరి సోదరులు అంటే మనకి దేవుడి బిడ్డలమైన మనకి అందరూ సోదరులతో సమానం కాబట్టి మనం ఎవరిని వ్యర్థుడా అనకూడదు, ద్రోహి అనకూడదు, మరి ద్వేషించకూడదు అని చెప్పడం జరుగుతుంది బైబిల్లో. అంతేకాకుండా నీ సోదరుడికి నీ మీద ఏమైనా పగ ఉంటే, కోపం ఉంటే, అప్పుడు నువ్వు నీ సోదరుని దగ్గరికి మరి నీకు బలిపీఠం యొద్దగా అర్పణం అర్పించుచుంటే, బలిపీఠం వద్ద నీకు గుర్తొస్తే ఆ విషయాన్ని ముందు నువ్వు అర్పణను అక్కడ ఉంచి విడిచిపెట్టి సోదరులతో సమాధాన పడమని చెప్పడం జరుగుతుంది. అంటే ఏ క్షణమైనా కూడా మనకి సోదరులు మన మీద కోపం ఉందని మనకు తెలిసినప్పుడు మనము సమాధాన పడాలంట. బలిపీఠం యొద్ద మరి అర్పణము చాలా విలువైంది. ఆ సమయంలో కూడా నీకు జ్ఞాపకం వస్తే నువ్వు వెళ్ళి సమాధాన పడమని చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే దేవుడు, సోదరులకి మన మీద కోపం ఉంటేనంట వాళ్ళ కోపం మహాద్రోహ కార్యాలు చేస్తుంది. ఆ విషయంలో మనకి కీడు జరుగుతుంది కాబట్టి మనము చెరచాలలో వేయించే విధంగా వాళ్ళు కీడుకర పరిస్థితుల్లోకి మనం నడిపిస్తారు. కాబట్టి దేవుడు మన మేలు కోసమే ఆ వ్యక్తితో సమాధాన పడమని జరుగుతుంది. అంటే వాళ్ళకి మన మీద కోపం ఉంటే సమాధాన పడకపోతే నరకంలో పడిపోతామని అర్థం కాదు. కానీ అది మన మేలు కోసమే దేవుడు లోతైన మర్మంతో మరి దేవుడు బిడ్డలైన మనకు దేవుడు బోధించడం జరిగింది. కానీ మనకైతే సోదరుల మీద ఎలాంటి అక్కసు కానీ కోపం కానీ ఉంచుకుంటే ఏమవుతుందంటే, అక్కసు అంటే మనం పగ కోపం అలా ఉంచుకుంటే ఏమవుతుందంటే మనం మాత్రము పరలోకం పోము. ఎందుకంటే నరుని యొక్క కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. కాబట్టి దేవుడు బిడ్డలమైన మనం ఏం చేయాలంటే మన సోదరులను క్షమించాలి. అంతేకాకుండా మరి సోదరులు ఎవరైనా మరి మన మీద కోపం ఉన్నప్పుడు మనం వెళ్ళి వాళ్ళతో సమాధానం పడమని దేవుడు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ వాక్యము మీ వినికిల్లో దీవించబడాలని, మరి ఈ వాక్యం చూస్తున్న బిడ్డలు ఎవరైనా కూడా మరి మీ శత్రువులను మీరు క్షమించి, అంతేకాకుండా మీ సొంత సోదరులుగా ఎవరితో అయినా కోపంగా ఉంటే మీరు వెళ్ళి వారితో సమాధాన పడాలని. ఇతరుల కంట్లో నడుసు మనకి కనిపిస్తుందంట, కానీ మన కంట్లో దూలము కనిపించదు. కాబట్టి మనము మా వాక్యపు వెలుగులో మన కంట్లో ఉన్న దూలమును మనము మరి పరీక్షించుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం దేవుడి ఎరుగులో అంతకంతకు తేజరిల్లుతాం. కాబట్టి ఈ వాక్యం మీ వినికిల్లో దీవించబడాలని యేసు నామములో అడుగుతున్నాను. ఆమెన్. మా ఛానల్ కనుక మీకు ఆశీర్వాదకరంగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.